కన్నడ భాష మీద లేచిన లొల్లి అస్సలు వడిచేటట్టు లేదబ్బా. గా నడమ బ్యాంక్ మేనేజర్ మేడము కన్నడ భాష గురించి మాట్లాడినందుకు తప్పైందని చెప్పిందాకా ఇడవలేదు. గా మేడం పాంచాది ఒడిచింది, ఏం ఉండదు అని అనుకుంటుంటే ఇప్పుడు సినిమాల హీరో కమల్ హాసన్ సారు నోరు జారుడుతోని ఇప్పుడు సార్ మీద పడుతుర్రు అందరూ. నిమ్మలంగా ఉన్న నీళ్ళల్లో రాళ్ళేసినంత పని అయింది. అవు కన్నడ భాష మీద కమల్ హాసన్ సార్ మాట్లాడినందుకు రచ్చ అవుతుంది ఇప్పుడు కర్ణాటకలా. ఇంతకు ఆయన ఏమన్నాడంటే, ఆయన హీరోగా తీసిన ఓ సినిమా మీటింగ్ లో మాట్లాడుకుంటా మా తమిళంకేంచే కన్నడ భాష పుట్టింది అనుకొచ్చిండు. ఇంకేముంది, అట్టట మాట్లాడతారని కయ్యానికి కాలు దూవుతున్నారు కర్ణాటక అధికార ప్రతిపక్ష లీడర్లు, కన్నడ సంఘపోళ్ళు. నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు తప్పైందని ఒప్పుకోవాలని కర్ణాటకోళ్ళు చల్ మాట్లాడిందంటే తప్పేం లేదని కమల్ హాసన్ సార్ ఎవ్వరి కాలు తగ్గేదేలే అంటున్నారు. సారన్న మాటల మీద ఒక కర్ణాటక పబ్లిక్ కన్నడ భాష పోలే కాదుల్లో, అక్కడ సినిమా ఛాంబర్ వాళ్ళు కూడా మస్తు సీరియస్ గా ఉన్నారు హీరో గారి మీద. తప్పైందని ఒప్పుకోకుంటే ఆయన తీసిన తగ్ లైఫ్ అనేది సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేస్తామంటున్నారట కన్నడ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు. అట్లా అనేటాళ్లకు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళకు ఉత్తరం కూడా రాసిండట కమల్ హాసన్ సారు. అయినా ఈయనలే, నువ్వు తప్పైందని ఒప్పుకునేటి దానిక నీ సినిమాను చూసేదే లేదు, కర్ణాటకలో ఆడనిచ్చేదే లేదన్నట్టు పట్టుబట్టి కూసుండేటాళ్లకు చక్కగా రాష్ట్రం పెద్ద కోర్టుకు పోయిండు కమల్ హాసన్ సారు. అంతిన్నాక కోర్టు కూడా హీరో గారికే సురుకులు పెట్టింది. నువ్వు కమల్ హాసన్ అయితేంది, ఎంత పెద్ద హీరో అయితేంది, నువ్వేమన్నా చరిత్రకారునివా, భాషను కనిపెట్టింది ఏమన్నా నువ్వేట మాట్లాడుతావు భాష గురించి? నువ్వు మాట్లాడిన మాటలతోని అంత పెద్ద లొల్లి కాబట్టి ఇప్పుడు ఒక్కపాలి క్షమాపణ చెప్తే లొల్లే లేకుండా ఒడిసిపోయేది ఉండే కదా అన్నట్టు కోర్టు సార్లు ఘనమయ్యారు అట కమల్ హాసన్ సార్ మీదకి. చల్ ఎవలేని చేసినా ఎవలేం చెప్పినా సినిమానైనా ఆపుకుంటా కానీ నేనైతే తప్పైందని ఒప్పుకోను అన్నట్టు ఏకంగా కర్ణాటకలో సినిమాని విడుదల చేసుడే ఆపేసుకున్నాడు హీరో గారు. మరి చూడాలకి పంచాది ఎంత దూరం పోతుందో అనేది గాని ఏందో ఏమోనబ్బా, తేపకోపాలిగా కన్నడ భాష మీదనే లొల్లి పుడుతుంది మళ్ళా.